మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం? హుమ్నాబాద్ జాతరకి అయితే వెళ్తున్నాం. ఎవ్రీ ఇయర్ 26th జనవరి రోజు అవుతుంది ఇది. సో టైం అయితే 5:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం. దీని స్పెషల్ ఏంది? స్పెషాలిటీ ఆఫ్ జాతర జాతర చాలా దీని స్పెషల్ ఏంటంటే నాకు తెలిసిన వీరభద్రుడు టెంపుల్ అన్నమాట. అక్కడ ఎవ్రీ ఇయర్ 4 days ఉత్సవాలు అయితే ఫెస్టివల్ అవుతుంది. దెన్ లాస్ట్ డే 26th ఈరోజు అన్నమాట. ఈరోజు ఏంటంటే పెద్ద హోమం వేసి దాని చుట్టూ ప్రదక్షిణాలు ఉంటాయి. అదే రోజు అక్కడ స్పెషల్. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి చాలామంది ఆ గుండం హోమం చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికైతే వస్తారు. సో ఆ జాతర స్పెషాలిటీ అక్కడ అడిగి తెలుసుకుందాం. నాకు కూడా అంత తెలియదు. ఓకే, నేను సెకండ్ టైం వెళ్తున్నా. మనమైతే మెయిన్ రోడ్ వచ్చేసినాం. ఇంటి నుండి వాక్ చేసుకుంటూ మెయిన్ రోడ్కి వచ్చేసాం. ఇక్కడ నుండి ఆటోస్ పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుండి బస్సు ఎక్కాలి. ఇది కర్ణాటక బీదర్ నుండి అయితే వెళ్తున్నాం మేము ఈరోజు. బీదర్లో మా అత్తగారు ఉంటారు. అక్కడికి వచ్చేసి అక్కడ నుండి హుమ్నాబాద్ వెళ్తున్నాం. బాబుజీ చలి పెడుతుందా? జాతరకి వెళ్తున్నారు కానీ ఎందుకు వెళ్తున్నామో తెలియదు. అట్లుంటుంది అన్నమాట. ఎంత ఖాళీ ఉన్నాయి చూడండి. మెయిన్ రోడ్ ఇది. ఏ హైవేనా కాదా? ఇప్పటికీ సిటీలో అయితే మొత్తం మోగిపోతుండే బండ్లు కదా. లారీలు బండిలు అని అన్నమాట. సో ఆటో ఎక్కి బస్ ఎక్కి మళ్ళీ కలుద్దాం. ఓకే గాయ్స్, బాయ్. సో మనం అయితే వచ్చేసినాం బస్ స్టాండ్కి షేర్ ఆటోలో. అక్కడ నుండి అయితే 5 kilometers అబౌవ్ ఉంది. ఇప్పుడైతే బస్ ఎక్కినాం. బస్సులు ఇలాంటి బస్సులు ఒక 10-15 ఉంటాయి ఈరోజు అయితే హుమ్నాబాద్కి డైరెక్ట్గా. అందరూ హుమ్నాబాద్ జాతర వెళ్ళే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. బస్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మనమైతే హుమ్నాబాద్ రీచ్ అయిపోయాం. ఇంక ఇక్కడ నుండి అయితే వాక్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోవాలి. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది టెంపుల్. టెంపుల్ అయితే 1.5 kilometers ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే మనం హోమగుండానికి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ హోమం చేస్తారు. పెద్దగా అగ్నిగుండం అయితే వేస్తారు. ఫస్ట్ అయితే అక్కడ దర్శనానికి వెళ్ళాలి. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే ముందైతే చెప్పులు ఇచ్చేసినాం మేము. మాకు తెలియదు ఎంతో 5 rupees 10 rupees తీసుకుంటారు అనుకున్నాం. కానీ వచ్చిన తర్వాత 40 rupees తీసుకున్నారు. ఇంక ఇక్కడైతే మేము ఆ హోమంలో వేయాల్సిన ఇవి ఉంటాయి కదా, కట్టెలు ఏమంటారో తెలీదు, సారీ, వాటిని అయితే తీసుకోవాలి. అండ్ ప్లాస్టిక్లో తీసుకోం మేమైతే, ఇలా క్లాత్లోనే తీసుకుంటాం. ఇవి తీసుకెళ్ళి అక్కడ హోమగుండంలో అయితే వేయాలి. ఇదైతే రూల్. ముందు అయితే అక్కడ అగ్ని తొక్కేవాళ్ళంట అందరూ. కానీ ఇప్పుడు కొన్ని ఇయర్స్ నుండి అయితే అగ్ని తొక్కనివ్వట్లేదు. జస్ట్ దాని చుట్టూ తిరిగి దాంట్లో అయితే ఇవి వేసేసి ప్రదక్షిణాలు చేసుకొని రావాలి. అక్కడ క్యూ చూసారు కదా. మేము వెళ్ళేదైతే స్పెషల్ దర్శనానికి 100 rupees టికెట్. సో అటైతే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. మేము తొందరగా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి మేమైతే టికెట్ తీసుకొని దర్శనానికి వెళ్ళినాం. ఇదైతే హోమగుండం చాలా పెద్దది. అది అసలు ఫుల్ రష్ ఉంటుంది.
నాకైతే రోజు రోజుకి వీళ్ళకి భక్తి తగ్గిపోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే రెస్పెక్ట్ కూడా ఉండదు. ఆ హోమం ఎంత పవిత్రమైనది, ఇక్కడ నుండే కర్రలు అలా విసిరేస్తున్నారు. కొంచెం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయట్లేదు ఎవరు. అసలు నాకైతే ఇది మంచిగా అనిపించలేదు, ఏమన్నా అనుకోండి. ఇంకా మేమైతే ఈ రష్లో అయితే నేనైతే దగ్గరికి వెళ్ళి వేస్తేనే వేయండి, లేదంటే అలా కాళ్ళల్లో వేసేటైతే వద్దు అని చెప్పేసా. ఇంకా అందుకని మేము కొంచెం దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఒకటి వేసేసామన్నమాట. ఎంత రష్ ఉంది చూడండి అసలు. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా దగ్గరికి వెళ్ళేసరికి ఆ పొగలో అయితే మేము కనీసం నిల్చోలేకపోయినాం. కష్టమే, కానీ ఏదైనా సరే కష్టమైనా ఇష్టంగా వేయాలి. ఎందుకంటే అది చాలా ప్యూర్ సోల్ శివుడు అంటే నా దృష్టిలో, బోలా శంకరుడు. ಅವರ ತಂದೆ ತಾಯಿ ಯಾರು ಬಂದ್ರು ಇಲ್ಲಿ ಟಿಕೆಟ್ ಕೌಂಟರ್ ಹತ್ರ ಬರಬೇಕು. ಕೆಂಪು ಶರ್ಟ್ ಒಬ್ಬ ಹುಡುಗ. టోటలీ దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ ఒక్క 1 మినిట్ కూడా నిల్చోలేకపోయినాం పొగలో. సో మనమైతే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం ఫైనలీ. ఇంకా ఈ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి అయితే 1.5 కిలోమీటర్ టెంపుల్ ఉంటుంది అయినది. సో అక్కడికైతే వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పటిలోపు మీరు ఒక మాట వినేయండి. శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టడు, క్షమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవరు బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. ఇక్కడైతే ఆయన రథయాత్ర జరుగుతుంది. ఇంకా ఆయన రథము ఆయనకి ఊరేగింపు చేస్తున్నారు వీరభద్రుని అయితే. ఇంకా వీరభద్రుడు ఫస్ట్ ముందు ఉంటాడు, తర్వాత ఆయన పాదాలు, తర్వాత అదేంటో నాకు తెలియదు. నాకు అక్కడ అడగడానికి కూడా నాకు వాళ్ళ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా లేదు. సో మా ఆయన అయితే దర్శనం చేసుకుని వచ్చేసిండు. ఇక్కడ మా హస్బెండ్ శాలువా పట్టుకొని వెళ్తున్నారు కదా, అలా అయితే ఊరేగింపుతున్న వీరభద్ర స్వామికి అయితే కప్పాలి. సో ఇక్కడ కింద కూర్చోబెట్టిరు ఆయనని, తర్వాత పైకి ఎత్తుతారు. మొత్తం అందరూ శాలువా వేసిన తర్వాత మీకు అంటే వీడియో తీయడానికి అవకాశం లేకుండే, చాలా ఫుల్ రష్ జనాలు ఉండే. ఇక్కడ చూడండి అందరు అయితే తీసుకొని అక్కడ మధ్యలో ఉంటారు వీరభద్రుడు, కూర్చోబెట్టారు అతన్ని. సో అతనికైతే శాలువా కప్పేస్తున్నారు అనమాట అందరూ. పూలమాల, శాలువా ఎవరికి దోచింది వాళ్ళు వేస్తారు. ఇంకా అక్కడ నుండి ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుండి అయితే ఫుల్ క్యూ ఉంది. మాకైతే ఒక 40 మినిట్స్ పట్టింది దర్శనానికి. అది స్పెషల్ దర్శనం, 100 రూపీస్ టికెట్. అక్కడ ఫ్రీ దర్శనం ఉందన్నమాట. మేమైతే 100 రూపీస్ టికెట్ దర్శనం అయితే నిల్చున్నాము. ఈడ చూసిర్రు కదా, ఇదేమో దండ అనుకున్నా కానీ ఒక్కొక్క పేలాని గుర్చి చేసిర్రు ఈ దండని. ఇంకా మనమైతే గుడిలోకి వచ్చేసాము. అక్కడైతే వీరభద్రుడు ఉంటాడు. అంటే ఇది యాక్చువల్ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్కి సంబంధించిన పూజలన్నీ అక్కడ, హోమాలన్నీ అక్కడ జరుగుతాయి. ఎందుకంటే చిన్న హోమం కాదు కదా చేసేది. సో
సో ఇక్కడ దర్శనం చేసుకుని అయితే మనం మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇక్కడ పైన కనిపించేది మాత్రం దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ పైన ఉంటాయి అండ్ కింద అయితే గుడి ఉంటుంది, గుడి గోపురం అనుకోవచ్చు. ఇది చాలా పాత టెంపుల్ అన్నమాట, చాలా ఒక 1000 years ఆఫ్ పాత టెంపుల్. ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ ఏమేమైతే అన్నదానానికి సంబంధించిన వస్తువులన్నీ ఇచ్చేయచ్చు, మనకి ఏది వస్తే అది ఇవ్వచ్చు, పప్పు కానీ ఉప్పు కానీ ఏదైనా ఇవ్వచ్చు. వాళ్ళు అక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇంకా వంట అన్నదానం అయితే చేస్తారు ఇక్కడ. ಹಾಗೆ ಆ ಕಾಯಕದಲ್ಲಿ ದೇವರನ್ನ ಕಾಣಬೇಕು. ಅನೇಕ ಒಂದೊಂದು ದಿವಸ ವಯಸ್ಸಾಗುವುದು ಸಹಜ, ಮತ್ತೆ ನಾವೇ ಆ ಮಹಾಸ್ವಾಮಿ ದರ್ಶನಕ್ಕೆ ಬರಬೇಕಾಗುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ మహాస్వామి దర్శనం అయిపోయాక ఇక్కడైతే నేను బయటే వచ్చి కూర్చున్నా. ఇంకా ఈయనైతే కొబ్బరికాయ కొట్టుకొని తీసుకురావడానికి పోయిండు. ఇంకా దర్శనం అయినాక అయితే మళ్ళీ ఇంటికి బయలుదేరిపోయాం. కొంచెం షాపింగ్ అయితే చేసుకున్నా. ఏమేమి షాపింగ్ చేసినానో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తా, చూసేయండి. ఇక మేమైతే ఇక్కడ నుండి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలి, వేరే చిన్న టెంపుల్కి అయితే వెళ్ళాలి. అందుకని అక్కడికి వెళ్ళిపోయాం మేము తొందరగా. ఇంకా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట, అన్నీ తక్కువ కాస్టే ఉంటాయి. అంటే అన్నీ ఒరిజినలే దొరుకుతాయి, మళ్ళీ డూప్లికేట్ ఏం దొరకవు. సో ఫైనల్లీ మేమైతే రిటర్న్ అయిపోయాం. చలో ఫైనల్లీ మన దర్శనం అయితే అయిపోయింది. మళ్ళా ఇద్దరం రిటర్న్ అయిపోతున్నాం బిదర్కి. అక్కడ నుండి ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. సో ఆ వ్లాగ్ నెక్స్ట్ వీడియోలో. బాయ్.